రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు బాధితులను మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు పరామర్శించారు. హైదర్షా కోర్ట్ మధు పార్క్ అపార్ట్మెంట్ కు చేరుకుని అక్కడ బాధితులతో మాట్లాడుతున్నారు. ప్రళయచిత ఇక్కడికి వచ్చిన మీకు గుర్తుందనుకుంటాం. ఒకసారి పెద్దలు దేవిప్రసాద్ గారు, నేను వారి పేరు చెప్పడం మర్చిపోయినా, చైర్మన్ గా ఉన్నప్పుడు ఇక్కడ రావడం జరిగింది. 21లో 22లో వచ్చినాం. మా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా తీసుకుని వచ్చినాము. వచ్చినప్పుడు మీ అపార్ట్మెంట్లో పైన ఎక్కడ ఒక హాల్లో మీటింగ్ పెట్టిండ్రు. అప్పుడు కూడా కింద ఇక్కడ వెనుక బ్యాక్ సైడ్ హాల్ అనుకుంటా, హాల్లో మీటింగ్ పెట్టినప్పుడు స్పష్టంగా మూసీ డెవలప్మెంట్ గురించి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. అసలు మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు స్టార్ట్ చేసిందే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు స్టార్ట్ చేసి ఈ మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాక మూసీని అందంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి 3-4 స్థాయిల్ని ఏర్పాటు చేసిండు. మొదటి స్థాయిలో మూసీకి వచ్చిన మురికి నీరు అంటే అందరు సివేజ్ అంతా కూడా మూసీలకే పోతుంది. ఈ మూసీలకు వచ్చే మురికి నీరుని అంతా కూడా శుభ్రపరచాలంటే మరి ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి మూసీలకు ప్రవహించే నీళ్ళంతా కూడా క్వాలిటీ వాటర్, చాలా ప్యూర్ వాటర్ ఉండాలని చెప్పేసి 3,800 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం స్టార్ట్ చేసింది. ఫస్ట్ అంచె అంటే 32 ఎస్టీపీలతో పని కాదు, మొత్తం దాదాపు 94 ఎస్టీపీలు పెడితే ఇక్కడ నుంచి మూసీ ఎండ్ వరకు అంతా కూడా కంప్లీట్ గా ట్రీట్మెంట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ గా 38 ఎస్టీపీలు పెట్టిండ్రు. ఆ 38 ఎస్టీపీలు పెట్టేసినాక 75 నుంచి 80% 2023 ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి హయాంలోనే పూర్తయినాయి అన్ని కూడా. రెండో అంచె ఏంటంటే ఇక్కడ మూసి కంపాక్ట్ ఉంది, మీకు ముందుకు పోతే బాగా స్ప్రెడ్ అయి ప్రవహిస్తుంది. ఎంత స్ప్రెడ్ అవుతుంది అంటే 1 కిలోమీటర్ కూడా ఈడికెళ్ళాడదాకా. ఆ స్ప్రెడ్ అయి ప్రవహించినప్పుడు వాటర్ లెవెల్ పెరిగినప్పుడు అక్కడక్కడ గుంతలలో నీళ్లు ఉంటాయి, తగ్గినప్పుడు ఒకటే పాయలో వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ గుంతలలో నీళ్ళన్నీ కూడా నిండినప్పుడు బాగా మస్కిటో మీన్స్ డెవలప్ అయ్యి, మస్కిటో లార్వా డెవలప్ అయ్యి ఆ పక్క చుట్టుపక్కల కాలనీలకు అందరు కూడా బాగా ఇబ్బంది అవుతుంది, విపరీతమైన దోమలు ఉంటాయి. కాబట్టి ఆ స్ప్రెడ్ అయి ప్రవహించకుండా ఒక ఛానల్ చేసి, పెద్దలు కృష్ణారావు గారు చెప్పినట్టు ఒక ఛానల్ చేసి ఆ ఛానల్లో ప్రవహించేటట్టు దాన్ని మనం మూసీని తీసుకురావాలని చెప్పేసి రెండో ఆలోచన చేసినాం. మూడో ఆలోచన ఏంటంటే ఇటువైపు అటువైపు రోడ్ నెట్వర్క్ వేయాలి. మూడో ఆలోచన ఈ రోడ్ నెట్వర్క్ వేయాలన్నప్పుడు అప్పుడు ఎక్కడైతే వీలు కాదో అక్కడ 100 ఫీట్ రోడ్ని 30 ఫీట్లు చేయాలి, ఎక్కడైతే వీలైతే 100 ఫీట్ చేయాలి. కానీ యాక్సెస్ అనేది నార్త్ ఈస్ట్ అంటే ఈస్ట్ వెస్ట్ కారిడార్ అని ఒకటి తయారు చేస్తాం. అంటే నాగోల్ నుంచి గండిపేట వరకు ఇక్కడ తయారు చేస్తాం. కానీ నేను ఇక్కడ మూసీ చైర్మన్ హోదాలో వచ్చినప్పుడు స్పష్టంగా మీ అందరూ కూడా చెప్పిన ఏంటంటే మీ ఇళ్ళకి ఎటువంటి డోకా లేదు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ రోజులో కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము డిస్కస్ చేసినప్పుడు మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి కేటీఆర్ గారు ఉండే, కేటీఆర్ గారికి మేము డిస్కస్ చేసి ఈ విధంగా కొన్ని కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, మరి వాళ్ళందరూ కూడా పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినాక కట్టిన ఇళ్ళే, అందులో ఇదొకటి. మీరు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, మీకు అందరూ కూడా స్పష్టంగా ఆ రోజుల్లో పర్మిషన్ తీసుకున్న ఇళ్ళు కాబట్టి ఎవరికి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా మూసీ నదిని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి అప్పటి ముఖ్యమంత్రి గారు మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకని అప్పుడు ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసినా కానీ ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కూడా జరగలేదు, అంటే చిన్న అలజడి కూడా జరగలేదు. మూసీ ప్రక్షాళన కార్యక్రమం అవుతుంది సాగుతుందని చెప్పి. కానీ ఈ మధ్య కాలంలో ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక 62 ఎకరాలు ప్రభుత్వ రెవెన్యూ ల్యాండ్ ఉంది. దీని బ్యాక్ సైడ్ ఈ 62 ఎకరాలు